మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్ తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్ తోని ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్ గా మెన్షన్ చేసింది రికార్డింగ్ లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్ కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్ కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్ లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్ లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయట వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండుంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈ రోజు వచ్చి మ్యామ్ తో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్ లోకి షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానో పిల్లలన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనను సస్పెండ్ చేసేస్తున్నాను. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఈ సస్పెండెడ్.